ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు స్వమానం. मैं हर पल स्मृति स्वरूप समर्थ आत्मा हूँ. స్వమానంలో నేను ప్రతి క్షణము స్మృతి స్వరూప సమర్థ ఆత్మను. शिव भगवान वाच, इस समर्थ जीवन अर्थात सुखमय श्रेष्ठ सफलता संपन्न अलौकिक जीवन का आधार व इस ज्ञान का सार क्या है? आधार है एक शब्द स्मृति. ఈ సమర్థ జీవితము అనగా సుఖమయ శ్రేష్ఠ సఫలత సంపన్నమైన అలౌకిక జీవితానికి ఆధారము లేక ఈ జ్ఞాన సారం ఏమిటి? ఆధారమైంది ఒక శబ్దమే, అదే స్మృతి. वैसे तो सारे ड्रामा का खेल है ही विस्मृति और स्मृति का. इस समय स्मृति का खेल चल रहा है. बाप दादा ने आप ब्राह्मण आत्माओं को परिवर्तन किस आधार पर किया? सिर्फ स्मृति दिलाई कि आप आत्मा हो ना कि शरीर. చెప్పాలంటే మొత్తం డ్రామా యొక్క ఆట విస్మృతి మరి స్మృతితో కూడుకున్నది. ఈ సమయం స్మృతి యొక్క ఆట నడుస్తుంది. బాప్ దాదా బ్రాహ్మణ ఆత్మలైన మిమ్మల్ని దేని ఆధారంగా పరివర్తన చేశారు? సిర్ఫ్ స్మృతి దిలాయికి ఆప్ ఆత్మ హో నా కి శరీర్. కేవలం మీరు ఆత్మలు శరీరము కాదు అన్న స్మృతి కలిగించారు. ఈ స్మృతిని कितना अलौकिक परिवर्तन कर लिया. सब कुछ बदल गया ना. बीज है स्मृति. जिस बीज से वृत्ति दृष्टि कृति सारी स्थिति बदल जाती है. ते కేవలం స్మృతి కలిగించారు. మీరు ఆత్మలు శరీరం కాదు అని. ఈ స్మృతి ఎంత అలౌకిక పరివర్తన తీసుకొచ్చింది. అన్నీ మారిపోయింది కదా. బీజమైంది స్మృతి. ఆ బీజము నుండే వృత్తి దృష్టి కృతి మొత్తం స్మృతి మారిపోతుంది. इसलिए गाया जाता है जैसी स्मृति वैसी स्थिति. అందుకే అంటారు కదా, ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి. बाप ने स्मृति फाउंडेशन को ही परिवर्तन किया. कितनी छोटी सी बात का परिवर्तन किया कि तुम शरीर नहीं आत्मा हो. इस परिवर्तन होते ही आत्मा मास्टर सर्वशक्तिमान होने के कारण स्मृति आते ही समर्थ बन गई. बाबा ఫౌండేషన్ అయిన స్మృతిని పరివర్తన చేశారు. మీరు శరీరము కాదు ఆత్మ అని ఇంత చిన్న విషయాన్ని పరివర్తన చేశారు. ఈ పరివర్తన అవ్వగయే ఆత్మ మాస్టర్ సర్వశక్తి వంతుని స్మృతి రావడంతో సమర్థంగా అయిపోతుంది. ఈ స్మృతి ద్వారా ప్రపంచమే మారిపోతుంది. या ईश्वरीय संसार कितना प्यारा है. चाहे सेवार्थ संसारी आत्माओं के साथ रहते हो, लेकिन मन सदा अलौकिक संसार में रहता है. इसको ही कहा जाता है स्मृति स्वरूप. ఈ ఈశ్వర్య
ప్రపంచమును ఎంత ప్రియమైనది. భలే సేవార్త్ ప్రపంచంలోని ఆత్మలతో పాటు ఉండవచ్చు, కానీ మనస్సు సదా అలౌకిక ప్రపంచములో ఉంటుంది. దీనినే స్మృతి స్వరూప్ అని అంటారు. యోగాభ్యాసం स्वयं की स्मृति, मैं आत्मा हूँ और मेरा पिता स्वयं सर्वशक्तिवान शिव है. యోగాభ్యాసంలో స్మృతి అనగా తలంపు. స్వయం యొక్క స్మృతి నేను ఆత్మను, మరి నా పిత తండ్రి स्वयं सर्वशक्तिवंतुडैन शिवुडु. चिंतन की और चले कि कल मैं क्या था, आज क्या हूँ और कल क्या बनूंगा. చింతన వైపు వెళ్ళి నిన్నటి రోజు నేను దేవతగా ఉన్నా, ఈరోజు సంగమయుగి బ్రాహ్మణును, మళ్ళీ ఫరిస్తాసో దేవతగా మరలా అవుతాను. దివ్య గుణాల స్మృతి కూడా ప్రాప్తించాయి. गुणों की लिस्ट स्मृति में लाए, उनको अनुभव करें. ब्राह्मण के गुण क्या है, फरिश्तों के गुण क्या है, देवताओं के गुण क्या है, स्मृति में लाए. अब सकाश द्वारा विश्व की आत्माओं को परिवर्तन करने की, सेवा करने की स्मृति भी अभी मिली है. मैं विश्व कल्याणकारी आत्मा हूँ, मेरा कर्तव्य है अन्य आत्माओं को भी స్మృతి స్వరూప్ బనానా. నిన్నటి రోజు దేవతగా ఉన్నా, ఈరోజు సంగమయుగి బ్రాహ్మణుడను, మరలా ఫరిస్తాసో దేవతగా అవుతాను. దివ్య గుణాల స్మృతి కూడా ప్రాప్తించింది. గుణాల లిస్టును స్మృతిలోకి తీసుకురండి, దీనిని అనుభవం చేయండి. బ్రాహ్మణుల గుణాలేమిటి, ఫరిస్తాల గుణమేమిటి, దేవతల గుణమేమిటి, స్మృతిలోకి తీసుకురండి. ఇప్పుడు సకాశ ద్వారా విశ్వంలోని ఆత్మలను పరివర్తన చేసే సేవ యొక్క స్మృతి కూడా ఇప్పుడు లభించింది. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, నా కర్తవ్యం అన్య ఆత్మలను కూడా స్మృతి స్వరూపులుగా చేయటం. అచ్చా, ఓం శాంతి.